ఓవైసీ గారు ఎందుకు మాట్లాడలేదు? మొన్న మన డిఫెన్స్ ఫోర్సెస్ ప్రోవెస్నెస్ చూసిన తర్వాత ఈయన యూటర్న్ తీసుకున్నారంటారా? డెఫినెట్గా భయపడిపోయినాడు. ఒకటే వాళ్ళకి భయం ఏంటంటే హిందువులందరూ కూడా ఏకమైతే మా పప్పులు ఉడకవు. ఇండి గఠబంధన్ పప్పులు అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఎంఐఎం అనుకోండి, ముస్లిం లీగ్ అనుకోండి, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, వీళ్ళందరూ ఇప్పుడు మోడీ గారు కానివ్వండి, మన బాబా ఉత్తరప్రదేశ్ సీఎం గారు కానివ్వండి, యోగి గారు, వీళ్ళంతా కూడా హిందూయిజం దిక్కు తీసుకుపోతున్నారు ఈ దేశాన్ని. హిందువులు ఏకమైతే మాకు మనుగడ ఉండదని భయంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఒక దే ఆర్ ప్రిటెండింగ్ దాట్ ఎస్ వీఆర్ ఫర్ నేషన్. మరి వీఆర్ ఫర్ నేషన్ అన్నప్పుడు మేము అదేది వందే మాత్రం పాడము, జనగణమన పాడము ఎందుకంటున్నాను? ఇప్పుడు అంటలేదు కదా సార్. అరే మొన్నటిదాకా అన్నాడు, అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఇంకా ఈవెంట్ టుడే ఇప్పుడు వాళ్ళందరూ కూడా జాకీర్ నాయక్ ప్రీచింగ్స్ వల్లనే కదా ఇదంతా జరిగింది. 30 ఏళ్ళు జాకీర్ నాయక్ ఇండియాని అప్రయత్నంగా వాడుకున్నాడు. మొత్తంగా కూడా ముస్లిమ్స్ కామన్ మ్యాన్ మదర్సాలలో కానీ స్కూల్స్లో కానీ అదే